సార్ తిరుమల లడ్డు కల్తీ ఎపిసోడ్ అంతా ఒకెత్తైతే ఇది బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ పైన ఎన్ని ప్రశంసలు అన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఒక 2 నిమిషాలు చర్చిద్దాం సార్. బీజేపీ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా పడిపోయాడు. అందుకే తిరుమల లడ్డు కల్తీ వివాదాన్ని చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారి కన్నా కూడా కాషాయ వస్త్రాలు లేకపోతే ప్రాయచిత దీక్ష చేసుకొని పవన్ కళ్యాణ్ తీసుకువెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ది అసలైన యాక్షన్ అని కొంతమంది అంటుంటే, లేదు ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ అంటున్నారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి? కానీ రాజకీయాల్లో సన్యాసి కావడానికి ఎవరు రారు సార్. నేను అనుకోను కదా, అంటే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి సాటిస్ఫై పవన్ గారు అవుతాడని నేను అనుకోను. ఓకే, అలాగే బీజేపీ ఏదైతుందో పర్మనెంట్గా చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారే కదా ముఖ్యమంత్రి గారు అయ్యేది. అంతే సార్. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్న నెక్స్ట్ అయితే డెఫినెట్గా ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బి గోయింగ్ టు ద ఇదే ఎలియన్స్. ముగ్గురు ఉంటే లోకేష్ గారే కదా. సీట్ల పరంగా ఇంత ఉంటాయి కదా, ఒక 4-5 సీట్లు బీజేపీకి 12 బదులు 14-15 అడగవచ్చు, ఈయన 21 బదులు 30 అడగవచ్చు. వాళ్ళు 15 తక్కువ చేసుకోవచ్చు. సో వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ కూటమి గిట్ట ఫామ్ అయ్యేది ఉంటే లోకేష్ గారు అవుతారు కదా. సో బీజేపీ ఏదైతుందో ఎన్నిసార్లు కలిసింది ఎన్నిసార్లు విడిపోయింది మనం తెలుసు టీడీపీతో. సార్ 85లో బీజేపీ రామారావు గారు కలిశారు ఫస్ట్ టైం. 85 అసెంబ్లీ, 84 లోక్సభ ఎన్నికల్లో. రెగ్యులర్ లోక్సభ ఎన్నిక 84 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత. 85 మధ్యంతర అసెంబ్లీ. 83 అయితే డిజాల్వ్ చేశాడు రామారావు గారు. 89లో కలిసేశారు. 94లో విడిపోయారు. చంద్రబాబు గారు బీజేపీ 99లో కలిశారు. 2004లో కలిశారు. తర్వాత విడిపోయారు. తర్వాత ఇక్కడ 2014లో తెలంగాణ ప్రాంతంలో కలిసి కొట్లాడారు. 2009లో 9లో అనుకుంటా, 9లో కాదు 14లో 14లో గతంలో కేంద్రంలో మంత్రివర్గం నుండి విడిపోయారు, మళ్ళీ కలిశారు. సో ఇది పర్మనెంట్ అనేది లేదు. బీజేపీ అనేది నేషనల్ పార్టీ. తెలుగుదేశం నేషనల్ పార్టీ రిజిస్టర్ అయినా కూడా పరిమితము ఆంధ్ర అండ్ తెలంగాణ. వేరెక్కడ పోటీ చేసే అవకాశం లేదు, పోటీ చేయలేదు. మొన్న ఇక్కడ తెలంగాణ కూడా చేయలేదు అనుకోండి. రేపు రాబోయే రోజుల్లో కూటమి చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు. రేపు వచ్చే మున్సిపల్ కానీ రేపు అసెంబ్లీ కూడా చేసే అవకాశం ఉంది. సో బీజేపీ కూడా ఏదైతుందో అక్కడ నేషనల్ పార్టీగా ఏదైతుందో ఎస్టాబ్లిష్ కావాలని చూస్తుంది. అనుకున్నప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారితో కలిసే అవకాశం ఉంటుంది. గతంలో చిరంజీవి గారి పార్టీ పెట్టినా, పవన్ గారు పెట్టినా, పవన్ గారు ముఖ్యమంత్రి స్లోగన్స్ ఎక్కడ పోయినా, చిరంజీవి గారు ఎక్కడ పోయినా, అప్పుడు 2009లో ఈ రాష్ట్రం ఏదైతుందో ఒక రెడ్డి కమ్మాసే కాదు కదా, అంటే మ్యాక్సిమం రూల్ చేసింది. అవును సార్. మేము 10% ఉన్నాము, సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరగడం లేదనే స్లోగన్ కదా. అవును సార్. సో డెఫినెట్లీగా అతనికి వెంబడి ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇద్దరం ఏదైతుందో కలిసి రేపు అవసరమైతే ఒక థర్డ్ ఫోర్స్. కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ చాలా బ్యాడ్గా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్రాంతీయ పార్టీలున్నాయి. వీళ్ళు ఒక జాతీయ పార్టీ అండ్ ఒక ప్రాంతీయ పార్టీతో కలవాలనేది ఉంటుంది. 2029లో కాకుండా నెక్స్ట్ తర్వాత కానీ. సో అందుకోసమే ఏజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ అనుకుంటే 56, 57 ఉన్నాడు, అంతేనే కదా. 55, 56. సో ఒక ఎదగాలనుకున్నప్పుడు ఏదైతుందో ఈ బీజేపీ ట్రాప్లో పడకుండా ఏదైతుందో దీన్ని ఏదైతుందో ఎవరో అతనికి కొంత అడ్వైజ్ ఉంది, తనకు కొందరితో చర్చిస్తున్నాడు. ఈ దీక్ష చేసి ఏదైతుందో ఆ హిందూయిజం అనేది ఏదైతుందో తీసుకొచ్చిందంటే రేపు డెఫినెట్గా ఏదైతుందో బీజేపీ లైన్ యాక్చువల్గా చూడాలంటే ఆయన లెఫ్ట్ ఐడియాలజీ. బట్ ఇలా రాజేంద్ర ఉన్నాడు, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాడు. ఈటల రాజేంద్ర. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉండే, ఏబీపీలో ఉండే, దీంట్లోకి వచ్చాడు. సో అందుకోసము నేను అనుకుంటున్న ఏదైతుందో రాజకీయంగా కూడా ఏదైతుందో ఆలోచించి ఉంటాడు. రాబోయే రోజులు ఏదైతుందో డెఫినెట్గా ఏదైతుందో ఈ యొక్క 5 ఏళ్ళు ఆయన ఎక్స్పీరియన్స్ చేసుకొని నెక్స్ట్ కలిసి ఉన్నా కూడా అతనితో వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ కమ్యూనిటీ కానీ
ఇప్పుడు కాకుండా ఇంకొక 10 ఏళ్ళకైనా ఆంధ్రను పరిపాలించేది మేమే అని ఏదైతుందో రాజకీయంగా ఇవాళ ఏ పార్టీలు ఉన్నారో ఏం సంగతి కానీ కొంత రాజకీయంగా నాకుండే మిత్రులు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఇంకొక 8 or 9 yearsకి ఈ విల్ బి ద చీఫ్ మినిస్టర్ పరిపక్వతతో. ఒక 3, 4, 5, 6, 7 సినిమాలు చేస్తాడు ఈ 3-4 ఏళ్ళు తర్వాత ఈ విల్ బి ద టోటల్లీ రాజకీయాల్లో ఉంటాడు. రాజకీయాలనే ఆయన జీవితం ఉన్నంత వరకు ఉంటాడు. సినిమాలు నేను అనుకుంటున్నా ఈ టర్మ్ ఒక 3-4 ఏళ్ళే అని అంటున్నారు. ఒక 5-6 సినిమాలు సెలెక్టెడ్ చేసి తర్వాత ఈ విల్ స్టాప్ ద పిక్చర్స్ అని. అంటే ఆయనకు దగ్గరనా కదా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదైతుందో నాకుంటే చాలా మంది 100 మంది మిత్రున్నారు. పేర్లు బాగుండదు అనుకోండి, బట్ ఆ డిస్కషన్ నడుస్తుంది. మేము అధికారం ఏదైతుందో 2029 కాకుండా నెక్స్ట్ 34కు రాజ్యాధికారము. టీడీపీతో ఎప్పటికైనా కూడా మిత్రత్వం కష్టమే. సో అందుకోసమే మీకంటూ ఒక ఓన్గా బ్రాండ్ క్రియేట్ చేసుకోమని చెప్పి బీజేపీ పవన్ కళ్యాణ్కు చెప్పింది. అందుకే తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందనేటువంటి ఆరోపణ వస్తే ఈయన ప్రాయచిత్త దీక్ష తీసుకున్నారు, దుర్గగుడి మెట్లెక్కారు, కడిగారు, తిరుమల మెట్లెక్కారు. అండ్ బై ద సేమ్ వే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా బీజేపీ డైరెక్షనే అనేటువంటిది చాలా మంది చేసినట్టు నేను అనుకోను కదా. అంటే బీజేపీ వాళ్ళు ఈ విధంగా చేయి ఇట్లా యాక్ట్ చేయమని చెప్పరు. ఓకే, ఆయన సొంత నిర్ణయమే. సొంతగా కొంత దగ్గర వాళ్ళతో తర్వాత ఏదన్నా సాధువులు గీధువులు కొంత ఉండే దగ్గర వెల్విషర్తో చర్చించుంటాడు. ఇది తీసుకుంటే బాగుంటుంది. తన నిర్ణయం ఆలోచన బాగా ఆలోచిస్తుంటాడు కదా, పుస్తకాలు చదువుతుంటాడు కదా, చేసి ఇది బాగుంటుందనే ఒక దీక్ష ఏదైతే చేసి ఒక కట్టింది. హెల్త్ కూడా కోఆపరేట్ చేయలేదు. నిన్న బాగా జ్వరంతో ఉందనేది నేను అది మీటింగ్లో ఫాలో కాలేదు అనుకోండి, పేపర్ కూడా చూడలేదు సార్. బట్ జ్వరం కూడా ఉండే అని ఏదైతుందో బాగా జ్వరంతో అటెండ్ అవుతాడా కాదా అనేది డౌట్. అటెండ్ అవుతాడని చూశాను, నేను విజువల్ చూశాను. లాస్ట్ 7:15 ఏదో స్క్రీన్ మీద స్క్రోల్ చూలే కానీ చూశాను నేను వీస్తూ. నేను ఒక ప్లేస్లో ఉండి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తర్వాత వెళ్ళిపోయి రూమ్ పోయి పండుకున్నాను అనుకోండి. ఎర్లీగానే 7:15కు చూశాను. ఆ మీటింగ్ ఏదో ఓపెన్ ఏదో చౌరస్తాలో ఉన్నట్టుండే తిరుపతిలో. బాగానే జనాలు బాగానే కనిపించారు. స్పీచ్ నేను స్క్రోల్ చూడలేదు అనుకోండి. బట్ ఆయన సొంత నిర్ణయం అండి. బీజేపీ ఇటువంటి గైడ్ నువ్వు ఈ విధంగా చేయి ఈ విధంగా చేయని పవన్కు చేసే అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈజ్ ఇండిపెండెంట్ మ్యాన్. అతనికి ఆలోచన ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఈ రెస్పెక్ట్ దెమ్. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా రెస్పెక్ట్ చేసిండు, ఎట్లా చేసిండు అనేది మనం పబ్లిక్ డయాజ్ చూసినాం. ఆయన పెట్టి చేసింది డెఫినెట్లీ. కానీ వ్యూహం మాత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వాళ్ళ కమ్యూనిటీలో కానీ కాపు కానీ సామాజిక న్యాయము పవన్ కళ్యాణ్ గారితో ఏదైతుందో జరుగుతుందనే వాళ్ళకు నమ్మకం విశ్వాసం ఉంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. తనకి ఎక్స్పీరియన్స్ ఈ పిక్చర్స్ ఈ 3 ఉండట్లో కూడా ఈ 5 ఏళ్ళలో కూడా అంత పెద్ద లర్న్ చేయలేడు, ప్రజలకు పోలేడు. ఇట్ విల్ టేక్ టైం. బట్ ఒక 8-9 ఏళ్ళ తర్వాత ఏదైతుందో ఇట్ షుడ్ బి ద ఈ విల్ బి ద డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైతుందో ఓటు బ్యాంక్, ఆ ఓటు బ్యాంక్ ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే బీసీలో ఒక మూమెంటం వస్తుందో తో మనం యూపీ బీహార్ చూసాం. 89 వరకు ఆ 2 రాష్ట్రాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత అక్కడ ములాయం సింగ్, శరద్ యాదవ్ వచ్చిన తర్వాత ఆ 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. అవును సార్. మళ్ళా కంట్రోల్ రావడం లేదు. బ్రాహ్మణ పాలిటిక్స్గా ఠాగూరా రాజ్పూత్కు రావడం లేదు. ఇట్ ఈజ్ ఆన్ ఓన్లీ ఎస్సీ అండ్ వీకర్ సెక్షన్. బీజేపీ వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి. కానీ బట్ మాయావతి 4 సార్లు అయింది, ములాయం 2 సార్లు అయిండు, అఖిలేష్ అయ్యాడు. తో బీహార్లో అయితే మనం చూస్తున్నాం పరిస్థితి. సో లల్లు కంటిన్యూగా 15 years అయ్యాడు కదా. మళ్ళీ కొలిషన్ అయ్యిండు, పడిపోయింది అనుకోండి. నీతీష్ అయ్యాడు కదా. తో ఆ 2 రాష్ట్రాలు కంట్రోల్ పోయింది. తో రాబోయే రోజుల్లో ఏదైతుందో ఆంధ్ర తెలంగాణలో కూడా ఏదైతుందో ఒక మార్పు అనేది జరగబోయే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ ఏ నెక్స్ట్ ఎలక్షన్ అంత ఈజీ కాదు. బట్ తదుపరి మాత్రం ఏదైతుందో రాడికల్ చేంజ్ ఆఫ్ ప్రజలు తిరగబడే రోజు డెఫినెట్గా వస్తుంది. సామాజిక కులగన కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ఒక స్టాండ్ కూడా తీసుకుంది 42%. కానీ ఇది ఎప్పుడు ఇందిరాగాంధీ హయాము చెప్తున్నారు.
పదవుల్లో మాత్రం రావడం లేదు. లోకల్ బాడీలో రామారావు గారు ఫస్ట్ 87 తెచ్చాడు, రాజీవ్ గాంధీ చట్టం తెచ్చాడు, రిజర్వేషన్ జరిగింది. అప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఒక వార్డు మెంబర్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అవకాశం లేకుండే. 87 తర్వాతనే అవకాశం వచ్చింది. రామారావు గారు ఫస్ట్ టైం తెచ్చిండు, తర్వాత జాతీయ పార్టీలో చట్టం తెచ్చిండు. ఇది బట్ ఈ రిజర్వేషన్ అనేది అవుతుందో 42% అనేది ఇప్పుడు ఈ కులగన అయిన తర్వాత సార్ రేపు దాంట్లో లోకల్ బాడీలో కాదు, ఎమ్మెల్యేస్లో ఎంపీస్లో రిజర్వేషన్ అనేది బీసీ నేను వస్తుంది అనుకోను. అది రానప్పుడు ఏదైతుందో లోకల్ బాడీలో వచ్చే లాభం ఏంటి? ఓన్లీ ఎస్సీ ఎస్టీ. అవును సార్. లేదు. అట్లే మీకు మహిళా బిల్లు కూడా మనం చూస్తున్నాం. మహిళా బిల్లు ఎంత ఇష్యూ అయింది, సెలెక్ట్ కమిటీ పోయి ఎంత ఇబ్బంది అయిందని మనం చూసాం. అందుకోసం అవుతుందో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అడ్వైజ్ చేసిందని అయితే నేను అనుకోను.